శ్రీ చైతన్య నారాయణ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంబంధించినటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో ఒకసారి వాటిని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారో ఈ రెండు కూడా ఇటు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. చివరిగా ఒకసారి జాగ్రత్తగా వినాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా మిత్రులారా. ఇది ఈరోజు పేపరు, ఇది ఈనాడు సంబంధించినటువంటి నిన్నటి పేపరు. ఒకసారి మీకు క్లియర్గా మీకు చెప్తా మిత్రులారా. వీళ్ళు నార్త్లో ఎట్లా యాడ్స్ ఇస్తున్నారు, సౌత్లో ఎట్లా యాడ్స్ ఇస్తున్నారు, ఈ సౌత్లో ఇప్పుడు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఏ విధంగా మభ్యపెడుతున్నారో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు కూడా నిశ్చితంగా గమనించాలి. సో ఇక్కడ ఇది నిన్నటి పేపరు. శ్రీ చైతన్య ప్రోగ్రాములు మరియు విద్యార్థుల నిరంతర సాధనతోనే నేటి ఐఐటి ర్యాంకుల ప్రభంజనం అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏం చేసిండు, ఆల్ ఇండియా ర్యాంక్ అని పెట్టేసి ఇక్కడ ఏమిటండు అజయ్ రెడ్డి వి హాల్ టికెట్ నెంబర్ 2561310009. ఇదేంది ఇది? ఇక్కడ కింద ఏం పెట్టిండు, బ్రాకెట్లో ఏం పెట్టిండు, ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి కోటా కింద ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్ ర్యాంక్ కాదు ఇది, ఫస్ట్ ర్యాంకు. ఇదొకటి. థర్డ్ ర్యాంకు మాజిద్ హుస్సేన్. ఇక్కడ ఏం పెట్టిండు క్లియర్గా, ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ పక్కన హాల్ టికెట్ నెంబర్ పక్కన ఏం చేసిండు, స్టార్ అని పెట్టిండు. ఈ స్టార్ ఏంటిది? ఇది వాళ్ళు దాన్ని ఏమంటారు, వీళ్ళు ఒక టెస్ట్ పెడతారు, డిస్టెన్స్ లెర్నింగ్ టెస్ట్ అని చెప్పేసి పెడతారు. వాస్తవంగా ఇటు నారాయణ పెడుతుంది, శ్రీ చైతన్య పెడుతుంది, కొన్ని పెద్ద పెద్ద విద్యాసంస్థలు అన్నీ కూడా పెడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ లెర్నింగ్ టెస్ట్ రాస్తారు. శ్రీ చైతన్య పెట్టింది ఏంది అనేది రాస్తారు, నారాయణ పెట్టింది ఏందని అందరూ రాస్తారు ఐఐటి. సో దానిలో రిజిస్టర్ అయిన వాళ్ళు వీళ్ళు, ఆ టెస్ట్ రాసిన వాళ్ళు వీళ్ళు. సో అది స్టార్ మార్క్ కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు టాప్ 10 ర్యాంకులు చూసినాం కదా. ఫస్ట్ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద, ఇది డైరెక్ట్ ర్యాంక్ కాదు. ఇప్పుడు మాజిద్ హుస్సేన్ ఉన్నది, ఇది ఎవరు హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు కదా, ఇది 3వ ర్యాంకర్ రాశారు. మరి ఇక్కడ ఉజ్వల్ కేసర్ రాశారు, ఇక్కడ చేసారు స్టార్ మార్క్ పెట్టారు. ఓకే, ఇక్కడ 6వ ర్యాంకు స్టార్ మార్కు, 11వ ర్యాంక్. అంటే టాప్ 10లో శ్రీ చైతన్య కాలేజీకి ఒక్క ర్యాంక్ కూడా రాలేదు. టాప్ 10లో శ్రీ చైతన్య కాలేజీకి ఒక్క ర్యాంక్ కూడా రాలేదు. సో ఇప్పుడు మీరు ఈ స్టార్ మార్కు చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇంకా చూడండి. ఇగో 16వ ర్యాంకు స్టార్ మార్కు, 18వ ర్యాంకు లేదు, 18వ ర్యాంకు వచ్చినట్టున్నది. ఓకే వీళ్ళది. 23వ ర్యాంకు స్టారు, 22 లేదు. 27వ ర్యాంకు స్టారు, 30వ ర్యాంకు స్టారు, 32, 34 స్టారు, 35వ ర్యాంకు, 36వ ర్యాంకు స్టారు, 37వ ర్యాంకు స్టారు, 42వ ర్యాంకు స్టారు, 45వ ర్యాంకు స్టారు. సో టాప్ 50 ర్యాంకులలో వీళ్ళు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ అర్నవ్ నిగవ్, ఈయనది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా దీని కూడా నేను చెప్తా. టాప్ 10లో ఒక్కటి, వాళ్ళు చెప్పినట్టు అనుకుందాం. 1, 2, 3, 4, 5, 6 ర్యాంకులు వచ్చినాయి. టాప్ 50లో 6 ర్యాంకులు వచ్చినాయి. ఈ 6 ర్యాంకులో కూడా ఈడబ్ల్యూఎస్ అని, బీసీ కోటా అని, ఆ కోటా అని, ఈ కోటా అని 6 ర్యాంకులు కూడా ఉంటాయి. సో వీళ్ళు చాలా తెలివిగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది శ్రీ చైతన్య సంబంధించింది యాడ్. సో దీనిలో వీళ్ళు ఏమంటారు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 100 లోపు 29 అంటారు. 29 ఉంటాయా? ఇవన్నీ స్టార్లే ఉంటాయి చూడండి. ఇక 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్నీ 29 అన్నాడు. 29గా 10 కూడా లేవు. 10 కూడా టాప్ 100లో 10 కూడా లేవు శ్రీ చైతన్య. సో ఇక నారాయణకు వద్దాం. ఇదంతా శ్రీ చైతన్య సంబంధించినటువంటి ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు. టాప్ 1 ఇగో ఇవన్నీ. ఇక్కడ మళ్ళీ చూడండి, హ్యాష్ పెట్టినంటే అదొక రకంగా ఒక ఇండికేషన్ ఇస్తుంది. వాళ్ళు చెప్పాలి హ్యాష్ ఎందుకు పెట్టిరు, స్టార్ ఎందుకు పెట్టిరు, ఇవన్నీ. ఇక్కడ ఈ యొక్క సింబల్ ఇవన్నీ పెట్టిరు. ఇక్కడ సింబల్ చూడండి, ఈ సింబల్ కరెక్ట్ చూడండి. స్టార్ సింబల్ ఉంది, హ్యాష్ సింబల్ ఉంది, ఇగో ఈ సింబల్ ఉంది. వీటన్నిటి వెనకాల పెద్ద కుట్ర ఉంటుంది. ఇది అందరూ గమనించాలి. ఇది శ్రీ చైతన్య సంబంధించినటువంటి ఈ మోసం. ఇక ఒకసారి నేను నారాయణ చూస్తా. ఇగో నారాయణుడు వీడియో ఒక రకమైన స్ట్రాటజీ. వీడియో ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి మీకు చెప్తా చూడండి. ఇక్కడ జాహ్నవి టాప్ 1 ర్యాంక్ అని పెట్టారు కదా. ఇక్కడ ఏం చేశారు, ప్రిప్ ఈడబ్ల్యూఎస్ఏ పీడబ్ల్యూడి అంటే వీళ్ళ నారాయణ సంబంధించిన ప్రిపరేషన్స్ ఏవైతే టెస్ట్ రాస్తారో వాడేమో డిజిటల్ లెర్నింగ్ టెస్ట్ ప్రారంభం పెడతాడు, ఈడబ్ల్యూఎస్ఎం పెడతాడు, లేకపోతే ఇంకో కోటా పెడతాడు. వీడేం చేస్తాడు, పిఆర్ఈపి అని పెడతాడు. ఇక్కడ ఏం చేశాడు, ఇగో ఇక్కడ మీకు ఏం చేసిన ఎయిర్ 3 ర్యాంక్ ఎవరు, మాజిద్ హుస్సేను
హాల్ టికెట్ నెంబర్ 25113412 ఎస్ఐపి అనేది ఒక టెస్ట్, నారాయణ సంబంధించిన ఒక టెస్ట్. ఆ టెస్ట్ రాసిండు కాబట్టి వాడిని ఈ కోటాకి తెచ్చారు. అయితే ఇక్కడ మాజిద్ హుస్సేన్ ఉంది కదా, మీరు పైన కూడా నేను చదివిన ఇంత ఉంది నారాయణలా. ఇక్కడ ఏంది, ఇగో ఈయనేంది హాల్ టికెట్ నెంబర్ ఈ స్టార్ పెట్టిండు, ఆయనేమో ఎస్ఐటి అని పెట్టిండు. మాజిద్ హుస్సేన్ ఇక్కడ ఉంది, మరి ఇక్కడ నారాయణలో మాజిద్ హుస్సేన్ ఉంది కదా. అసలు మాజిద్ హుస్సేన్ ఎక్కడ మాజిద్ హుస్సేన్ ఎక్కడ చదివిండు అంటే, ఒకసారి నేను దాని గురించి కూడా నేను మొత్తం డేటా మొత్తం సేకరించిన, దాని గురించి ఈరోజు మీకు చెప్పాలనే దాంట్లో ఈరోజు ఖచ్చితంగా చెప్పాలి. నిన్నటి నుంచి నేను దీనిపైన కొంత రీసెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మాజిద్ హుస్సేన్ ఎక్కడేం చేసిండు, 20 ర్యాంకులు. యా, 3వ ర్యాంక్ శ్రీ చైతన్య ప్రకటించిన ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించిన మాజిద్ హుస్సేన్ మధ్యప్రదేశ్లోని బర్హాన్పూర్కు చెందిన వ్యక్తి. ఇతను మ్యాక్రో విజన్ అకాడమీకి చెందిన వ్యక్తిగా ఆ సంస్థ ప్రకటించింది. మ్యాక్రో విజన్ మధ్యప్రదేశ్లోని బర్హానాపూర్కు చెందినటువంటి మాజిద్ హుస్సేన్ అక్కడ మైక్రో విజన్ అనేటువంటి ఒక అకాడమీకి సంబంధించినటువంటి స్టూడెంట్కి ర్యాంకు వస్తే ఈ శ్రీ చైతన్య పెట్టినటువంటి టెస్ట్ కానీ లేకపోతే ఇటు నారాయణ పెట్టిన టెస్ట్లో రాసిండని చెప్పేసి వాళ్ళు ఆ ర్యాంకులు ప్రకటించుకున్నారు. ఓకే, ఆ ర్యాంకులు ప్రకటించుకున్నారు మాజిద్ హుస్సేన్. అదేవిధంగా ఇక్కడ చూసిన ఇంకోటి శ్రీ చైతన్యలో అక్షత్ చౌరాసియా పేరు ఎయిర్ అనే రాసి కదా, ఎన్ ప్రిపరేషన్ ఏది, ఇది నారాయణది ఇది. సో దీనిలో ఏంది ఇక్కడ చూడండి ఒకసారి. యా, ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ అక్షత్ కుమార్ పేరు మార్చారు. అక్కడేమో అక్షత్ చౌరాసియా ఏది ఉంది, ఇక్కడ అక్షత్ కుమార్ అని ఉంది. అసలు ఈ అక్షత్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ సంబంధించిన స్టూడెంట్ కాదు, శ్రీ చైతన్య స్టూడెంట్ కాదు, నారాయణ స్టూడెంట్ కాదు. ఈయన ఎక్కడైనా అంటే ఒక్కసారి దాని గురించి కూడా ఇక్కడేమో అక్షత్ కుమార్ అని రాసిండ్రు, ఈ నారాయణలో ఏమో అక్షత్ చౌరాసి అని రాశారు, ఎన్పిఆర్ఈపి అని రాశారు. సో ఇక్కడ అక్షత్ కుమార్ ఎవరు ఇక్కడ. ఇకపోతే 5వ ర్యాంక్ సాధించినట్టు విద్యామందిర్ క్లాసెస్ అనే సంస్థకు చెందిన స్టూడెంట్ అని ఉంది. సో 6వ ర్యాంక్ సాధించిన 6వ ర్యాంక్ అలెన్ సంస్థకు చెందినది. ఇప్పుడు 6వ ర్యాంక్ ఉంది కదా, 6వ ర్యాంక్ ఎవరు, అక్షత్ చౌరాసియా. ఈయన ఎవరు, ఈయన ఎక్కడ సంబంధించిన అలెక్స్ అనేటువంటి అలెన్ అనేటువంటి సంస్థకు సంబంధించిన వ్యక్తి. ఇక 11వ ర్యాంక్ సంబంధించిన మోహన్ సంస్థ సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ వీటికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళెవ్వరూ కూడా నారాయణ శ్రీ చైతన్య స్టూడెంట్స్ కాదు. ఇప్పుడు నారాయణ చూడండి, ఇప్పుడు వీళ్ళేమో పిఆర్ఈపి ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ కోటా కింద నెంబర్ 1 ర్యాంక్ పెట్టింది. ఇది నెంబర్ 1 ర్యాంక్ కాదు, ఇది దుర్మార్గం ఇది. ఇక్కడ మాజిద్ హుస్సేన్ ఏమో ఎస్ఐపి టెస్ట్ కింద, ఈయనేమో పార్థ్ మందర్ వర్తక్ అని క్లాస్ రూమ్ స్టూడెంట్ అంటా ఉన్నారు. ఈయన క్లాస్ రూమ్ స్టూడెంట్ కాదు, ఏం కాదు. వీళ్ళకి ఎక్కడో పశ్చిమ బెంగాల్ సంబంధించిన వాళ్ళు, రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు, మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఈ నారాయణ ఎట్లా చదువుతుర్రు, ఇక్కడ వచ్చి చదువుతుర్రా? వీళ్ళు అక్కడ అకాడమీలలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళ టెస్ట్లు రాస్తే ఆ టెస్ట్లలో రిజిస్టర్ చేసుకుంటారు కదా, రిజిస్టర్ చేసుకుని వాళ్ళు సెట్ చేస్తారు. సెట్ చేసి వీడు మనోడే, మన టెస్ట్ రాసిండు కాబట్టి వీడిని మన కింద వేయాలి అని చెప్పేసి ఇట్లా క్లాస్ రూమ్ స్టూడెంట్ అంటూ ఎన్పిఆర్పి అంటూ క్లాస్ రూమ్ స్టూడెంట్ అంటూ మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇక్కడ అంతా క్లాస్ రూమ్ ఎన్పిఆర్ఈపి వాడేమో స్టార్ పెడతాడు, హ్యాష్ పెడతాడు, ఇంకేదో సింబల్ పెడతాడు. వీడేమో క్లాస్ రూమ్ స్టూడెంట్ అనుకుంటూ లేకపోతే ఎన్పిఆర్పి అనుకుంటూ, అంటే నారాయణ ప్రిపరేషన్ బుక్స్ లేకపోతే అవేవో రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా, అవి చదివిన వాళ్ళని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇదంతా అంత మోసం. అంటే సేమ్ ర్యాంకులని ఇప్పుడు మాజిద్ హుస్సేన్ ఈయన ర్యాంకును నారాయణ వేసుకుంది, శ్రీ చైతన్య వేసుకుంది. ఈయన ర్యాంకును అక్షత్ చౌరాసియాను ఈయన వేసుకున్నాడు, అటు నారాయణ శ్రీ చైతన్య వేసుకుంది. ఇవి కాకుండా ఇవి సౌత్ ఇండియాలో వేసినటువంటి, అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు వేసినటువంటి యాడ్స్. ఎందుకంటే ఇక్కడ 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది శ్రీ చైతన్య నారాయణకి. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంకొక పేపర్ కూడా ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ నిన్నటి పేపర్ తీసుకున్నాం. ఇందులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ కింద తీసుకున్నాం. ఇక్కడ చూడండి, వీడేం చేసిండు, వీడు కూడా అక్కడ కూడా ఏం చేసిండంటే వీళ్ళందరి పేర్లు పెట్టేసి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టేసిండు. స్టార్ అక్కడ యాడ్లు ఇచ్చేసిండు. శ్రీ చైతన్య సంబంధించి యాడ్స్ ఇవన్నీ. కింద నారాయణ కూడా ఉంటాయి, నా తెలిసి ఇది నారాయణ ఇంకేదో. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నానంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక అలెన్ ఆన్లైన్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ అలెన్ ఆన్లైన్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ పేపర్ యాడ్ ఉందనుకో, హిందుస్థాన్ టైమ్స్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడెక్కడ రాదు అని చూసుకొని వాళ్ళు జాగ్రత్తగా యాడ్లు ఇస్తూ ఉన్నారు వీళ్ళంతా.
సో ఈ విధంగా కంప్లీట్ యాడ్లు ఏమైనా ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి చూసి ప్రజలు ఏ విధంగా పెడతారో చూడాలి. లీడింగ్ బై మైల్స్ ఆ శ్రీ చైతన్య డామినేట్స్ జేఈ అడ్వాన్స్ 2025 అంటూ చూస్తా ఉన్నాం. సో 4 స్టూడెంట్స్ ఇన్ టాప్ 11 ఇన్ జేఈ అడ్వాన్స్ 2025 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ అంటూ చూస్తా ఉన్నాం. ఎవరిల్లు అన్ని స్టార్లైనా వీళ్ళకి ఎక్కడిది వీళ్ళకి ఎక్కడ ర్యాంకులు వచ్చినాయి? ఈ స్టార్ అంటే డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, డిస్టెన్స్ లెర్నింగ్ టెస్ట్ అని పెడతారు. దానిలో రిజిస్టర్ అయిన వీళ్ళంతా కూడా రిజిస్టర్ అయ్యి వీళ్ళు ఆ శ్రీ చైతన్య సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు అన్నీ రాస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఐటి వీళ్ళందరూ ఏదైతే రాస్తున్నారో వీళ్ళు దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి కొన్ని మోడల్ పేపర్ టెస్టులు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాస్తారు వీళ్ళంతా. సో దానిలో రిజిస్టర్ అయిన వాళ్ళని కలుపుకొని మా స్టూడెంట్స్ అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు. ఇటు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఎంత దుర్మార్గంగా మోసం చేస్తున్నాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా దయచేసి ఈరోజు రెండు తెలుగు ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులు. ఇది 1 కాదు 2 కాదు, అన్ని ర్యాంకులు కూడా టాప్ 100 ఉన్నటువంటి ర్యాంకులన్నీ కూడా ఇదే విధమైన పరిస్థితి. ఈరోజు ఒక్క మాదాపూర్లో ఉన్నటువంటి 21, 22 విద్యా సంస్థలు ఉన్నాయి, ఇది ఇంటర్మీడియట్ సంబంధించినవి. దానిలో దాదాపు ఒక్కొక్క క్యాంపస్లో 1000 మంది పైగా ఉంటే 21,000 మంది కేవలం మాదాపూర్లోనే ఉంటారు శ్రీ చైతన్య సంబంధించిన స్టూడెంట్స్. అదేవిధంగా నారాయణ కూడా ఒక 20,000 దాకా ఉంటాయి, వాళ్ళు అక్కడ 25,000 మంది ఉంటారు. సో అట్లా మళ్ళీ మియాపూర్ సైడ్ ఒక 25,000 మంది, మన దిల్సుఖ్నగర్ సైడ్ ఒక 25,000 మంది, వనస్థలిపురం సైడ్ ఒక 10,000 మంది, ఇట్లా డిఫరెంట్ ఓన్లీ మన తెలంగాణ ఓన్లీ హైదరాబాద్లోనే శ్రీ చైతన్యకు 1,00,000 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ నారాయణకు 1 లక్ష నుంచి 2 లక్షల మంది ఉంటారు. విజయవాడలో ఉంటారు, నంద్యాలలో ఉంటారు, విశాఖపట్నంలో ఉంటారు, తిరుపతిలో ఉంటారు, అదేవిధంగా అటు అనంతపూర్లో ఉంటారు. ఇట్లా ఒక 3 నుంచి 4 లక్షల మంది 5 లక్షల మంది విద్యార్థులను ఇటు శ్రీ చైతన్యలో ఒక 5 లక్షలు ఉంటారు, నారాయణలో ఒక 5 లక్షలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కేవలం ఇట్లా ర్యాంకులన్నింటినీ కూడా తప్పుడు ర్యాంకులను ప్రచురించేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దొంగలంతా కూడా, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా. సో దీన్ని మనం చెప్పకపోతే ఇట్లా ప్రజలకు తెలియాలి కదా. శ్రీ చైతన్య నారాయణ సంబంధించినటువంటి దానిలో దయచేసి తెలంగాణ ప్రజలు కానీ ఏపీ ప్రజలు కానీ వీళ్ళు ఇచ్చేటువంటి యాడ్స్ల విషయంలో మోసపోవద్దు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మరొక సాయంత్రం లోపు ఒక పెద్ద సెన్సేషనల్ వీడియోని కూడా మరొకటి కూడా రిలీజ్ చేయబోతున్నాం. దయచేసి గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఒకసారి విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్